ఓకే అనిల్ కుమార్ గారు, అంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టే ఈ ధరలు పెరిగాయి అనుకోవాలా? లేదండి, ఫెస్టివల్ సీజన్ ఒక అడిషనల్ కారణం మాత్రమే. సార్ ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఉన్న కారణాలు, నేను చెప్పిన కారణాలతో పాటు ఇది ఒక అడిషనల్ గా ఫెస్టివల్ డిమాండ్ అనేది ఆ, పెరగడం ఒకటి. అండ్ జనరల్ గా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఇదంతా కూడా ప్రాబబ్లీ డిసెంబర్ చివరికి, డిసెంబర్ మధ్యాహ్నం 15th ఆ టయానికి ఈ డిమాండ్ కొంచెం తగ్గచ్చు. అప్పుడు కొంచెం ఈ గ్రోత్ అనేది స్లో డౌన్ అవ్వచ్చు. బట్ అదర్వైజ్ బేసిక్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ బ్యాంక్స్ కొనడం కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం కానీ, ఆల్సో మన అనిశ్చితి ఏదైతే పొలిటికల్ అన్సర్టనిటీస్ ఉన్నాయో అవి మారేంత వరకు, అందులో ఒకటే ఒకటి చేంజ్ ఏంటంటే, మన ఇజ్రాయిల్ హమాస్ మధ్యలో ఏదైతే పీస్ అగ్రిమెంట్ అయిందో దాని యొక్క ఫలితాలు నిజంగానే మార్కెట్లో కనబడితే కొంచెం అనిశ్చితి తగ్గినట్టే. బట్ దానికి తోడు అడిషనల్ గా మళ్ళీ ట్రంప్ నిన్న చైనా మీద ఒక 100% టారిఫ్ వేస్తున్నాను నవంబర్ 1 నుంచి అన్నాడు. సో ఈ ఎకనామిక్ అన్సర్టనిటీ, పొలిటికల్ అన్సర్టనిటీ, టారిఫ్స్ అనేవి ఉన్నంత కాలం, ఈ క్లారిటీ వచ్చేంత కాలం మాత్రం ఇలాగే గోల్డ్ వైపు ఇంకా ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇండివిజువల్స్ కూడా మళ్ళీ అవకాశం ఉంది. ఇది తగ్గాలంటే మాత్రం వేరే అసెట్స్ చాలా అవుట్ పర్ఫామ్ చేసేయాలి. అంటే రిజల్ట్స్ బాగా రావాలి, కంపెనీస్ ఈక్విటీ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేయాలి, ఆర్ ఇంట్రెస్ట్ రేట్లు మళ్ళీ పెరగాలి. విచ్ ఇంత తొందరగా అయ్యే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కొన్ని కంట్రీస్ లో తక్కువగా ఉంది. అండ్ అటు ట్రంప్ ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్ల మీద కూడా ఫుల్ ప్రెషర్ పెడుతున్నాడు తగ్గించమని. సో అవి తగ్గకపోతే మాత్రం గోల్డ్ మాత్రం తగ్గే వచ్చే అవకాశం లేదండి అంత తొందరగా. ఓకే హనుమంత్ గారు, అంటే ఇప్పుడు సార్ అంతర్జాతీయ నిపుణులు కూడా బంగారం తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు, దీంట్లో వాస్తవాలు ఎంత? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతవరకు ఈ సంవత్సరం మొత్తంలో మనకు షేర్ మార్కెట్ లో పెద్ద పెరుగుదల కనపడలేదు. అంటే ఒక కొన్ని కొన్ని తగ్గినాయి కానీ మాత్రం ఓవరాల్ గా షేర్ మార్కెట్ లో పెద్ద పెరుగుదల లేదు. కానీ గోల్డ్ బంగారం ధర పెరిగింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో 2 years పెద్ద పెరుగుదల లేదు. అంటే ఇవన్నీ ఒక స్టేజ్ స్టాగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ పెరగడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు బంగారం కూడా అలాగే పెరిగింది, అది ఆల్రెడీ పెరిగి ఉంది. నా ఉద్దేశంలో బంగారం ఆల్రెడీ పెరిగింది నాకు. వెండి వేరు, బంగారం వేరు. వెండికి వచ్చేసరికల్లా ఆల్టర్నేటివ్ యూసేజెస్, బెటర్ యూసేజెస్ దొరికినాయి కాబట్టి దాన్ని విలువైన పరికరాన్ని, విలువైన ఇన్స్ట్రుమెంట్ గా వాడటం వల్ల, విలువైన కాంపోనెంట్ వాడటం వల్ల వెండికి డిమాండ్ ఇంకా పెరుగుతుంది. ఓకే ఓకే అనిల్ కుమార్ గారు, అంటే ఇప్పుడు బంగారం ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. అయితే ప్రతి ఏటా ధరలు పెరుగుతున్న గత ఏడాదిగా భారీ స్థాయిలో పెరగడానికి గల కారణాలు ఏంటి? ఇన్స్టెబిలిటీ కొనడానికి ఎక్కువ దోహదం చేస్తున్నాయి. అదే మాదిరిగా కొన్ని దేశాలు లోకల్ కరెన్సీలో ఎక్స్చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ గోల్డ్ వాడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం 200 సంవత్సరాల క్రితం భారతదేశం ఎగుమతి చేసిన ఆఫ్రికన్ కంట్రీస్ కూడా గోల్డ్ తీసుకొచ్చి, అందువల్ల భారతదేశంలో 20,000 టన్నుల గోల్డ్ ఉంది. అంటే $3 trillion వర్త్ రూపీస్ గోల్డ్ భారతదేశాన్ని. ఇప్పుడు మన గోల్డ్ పికే మనకి ఇంకా ఇంపార్టెంటే మనకు. అంటే వీటి ఫీల్ ఆఫ్ ప్రౌడ్ అండ్ ఆల్సో ఫీల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. 40% ఆఫ్ గోల్డ్ ఉన్న దాంట్లో 40% ఐడి ఇన్వెస్ట్మెంట్, అంటే బార్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, బిట్స్ కావచ్చు, వీటిల్లో ఉంది. 60% ఏమో ఆర్నమెంట్స్ లో ఉంది. ఈ 40% ఎప్పుడైనా కానీ ఇంకా పెరిగినప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది, ధర పెరిగే అవకాశం ఉంటుంది. అది డైల్యూట్ చేసినప్పుడు ఓకే హలో ఓకే అనిల్ కుమార్ గారు, ఇప్పుడు బంగారం కొంటున్న వారిలో నగల రూపంలో కొంటున్న వారు ఎక్కువ అయితే, లేక ఇతర రూపాలలో డిజిటల్ గోల్డ్ బిస్కెట్స్ రూపంలో కొనేవారు ఎక్కువ? ఎక్కువ యాక్చువల్లీ ఎవరు ఇంతకు ముందు తీసుకుంటున్నారు? ఏంటంటే మీరు అన్నట్టు ఆభరణాల ద్వారా ఎక్కువగా ఉండేవారండి. కానీ ఈ లేట్లీ లాస్ట్ 1 year నుంచి, 1.5 year నుంచి ఏమైంది, ఆర్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏంటంటే కోవిడ్ తర్వాత డిమాట్లు ఎక్కువగా పెరిగిపోయాయి. సో చాలా మంది డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి అటు ఆప్షన్స్ లోనో లేకపోతే ఈక్విటీస్ లోనో ఇన్వెస్ట్ చేయడం అలవాటు అయిపోయింది. సో ఈ గోల్డ్ కూడా అప్పుడు ఈటీఎఫ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. ఇంతకుముందు ఒకటి రెండు ఉండేవి, ఇప్పుడు చాలా ఈటీఎఫ్స్ వచ్చాయి. సో ఈజీ టు బై, ఒక క్విక్ క్లిక్ ఆఫ్ ద బటన్ మీకు ఎంత, మళ్ళీ ఫ్రాక్షనల్ కూడా కొనుక్కోవచ్చు మీరు. ఆ, అంటే ఇప్పుడు ఫిజికల్ గా కొనాలంటే ఒక తులము లేకపోతే 5 గ్రాములు, 2 గ్రాములు, గ్రాములాగా కొంటాం. ఇక్కడ అలా కాదు, నీ దగ్గర 50,000 ఉన్నా సరే, 10,000 ఉన్నా సరే, లక్ష ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే అమౌంట్ తగ్గట్టు ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. అండ్ ఈజీ టు ట్రేడ్, ఎప్పుడంటే అప్పుడు కొనొచ్చు, అమ్మచ్చు. ఇవన్నీ ఇంతకు ముందు సాధనాలు ఇంత
అంత పాపులర్ కాదు. ఈవెన్ సేమ్ వే విత్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు గోల్డ్వి. ఆర్ వాటిలో కూడా చాలా పెరిగిపోయి ఓన్లీ గోల్డ్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా వచ్చాయి. ప్యూర్ సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా వచ్చాయి. సో ఇన్ని రకాల ఆప్షన్స్ రావడం వల్ల ఇన్వెస్టర్స్ ఇంతకు ముందు అంటే గోల్డ్ అవసరం ఉంది. లెట్సే నాకు 2 సంవత్సరాల పాపను 3 సంవత్సరాల పాప ఉంది, నాకు వాళ్ళ పెళ్లికి ఒక 18-20 సంవత్సరాల తర్వాత నాకు గోల్డ్ అవసరం. ఇంతకుముందు ఏంటంటే గోల్డ్ కొనుక్కొని ఇంట్లో కానీ ఆ లాకర్లో పెట్టుకోవాల్సి వచ్చేది. ఆభరణాలు కొనుక్కొని పెట్టుకోవడం కానీ ఆ గోల్డ్ బిస్కెట్ రూమ్ లో కొనేవారు. ఇప్పుడు అలా అవసరం లేకుండా ఈ డిజిటల్ గా ఈటీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ డిజిటల్ గోల్డ్ వస్తుంది. వీటిలో కొనడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తున్నారు, ఇంట్లో ఎవరు ఉండరు. సో ఇంట్లో పెట్టుకోవడానికి నగలు పెట్టుకోవాలంటే ఒక బాధ, సెక్యూరిటీ ఇష్యూ. అలాంటిది ఏమీ లేకుండా ఈటీఎఫ్ లో పెడితే గోల్డ్ కి ప్రాక్సీగా ఈ ఈటీఎఫ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు నువ్వు అమ్మాలనుకుంటే అప్పుడు ఆ రోజు అమ్మేసి ఆ రోజు మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడానికి అవకాశం ఆస్కారం ఉంది. కాబట్టి సేమ్ వే గోల్డ్ పెరిగినట్టు పెరుగుతుంది. నీకు 10 తులాలు 20 తులాలు ఒక 10 సంవత్సరాల తర్వాత కావాలి అనుకుంటే మెల్లిమెల్లిగా కొనుక్కునే అవకాశం ఉంది. అండ్ ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈటీఎఫ్స్ లో కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. సో ఈజీ కాబట్టి అటువైపు పాపులర్ అవడం వల్ల ఇప్పుడు మాత్రం ఇటు ఆభరణాల కన్నా ఎంత ఉందో నియర్లీ అంత స్పెక్యులేషన్ కూడా అంతే వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది. ఇంకోటి జరుగుతుంది ఏంటంటే చాలా మంది ఇటు మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి లాగానే ఈటీఎఫ్స్ లో కూడా ఎస్ఐపీలు చేస్తా ఉన్నారు గోల్డ్. దానివల్ల ఆటోమేటిక్ గా ప్రతి మంత్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ గోల్డ్ మార్కెట్ లోకి డబ్బులు వస్తా ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా గోల్డ్ ఆల్టర్నేట్ గా వస్తుంది తప్ప ఇప్పుడున్న ప్రైస్ కి యాక్చువల్లీ మీరు వెళ్ళి షోరూమ్స్ లో చూస్తే మామూలుగా వాళ్ళకి ఈ సీజన్ లో ఉండే డిమాండ్ కన్నా తక్కువగా ఉంది. బయ్యర్స్ తక్కువగా ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎంతమంది జ్యువెలర్స్ ఉన్నారో ఈ టైంలో ఎస్పెషల్లీ వాళ్ళకు పీక్ సీజన్. బట్ ఇప్పుడు కూడా క్లయింట్స్ అంటే కస్టమర్స్ ఎండ్ కన్జ్యూమర్స్ ఉన్నారో నగలు కొనే వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే ఇంత ప్రైస్ లో అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఎవరికి అఫోర్డబుల్ కానే కాదు నగలు చేయించుకోవాలంటే. సో అందరూ యాక్చువల్లీ ఆభరణాలు మాత్రం ఇప్పుడున్న టైంలో మాత్రం తగ్గిందండి ఈసారి ఉండాల్సినంతకన్నా. ఓకే అంటే హనుమంతు గారు, అంటే ఈ బంగారం ధరలు పెరగటం వలన షోరూమ్ వాళ్ళకి అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇంకోటి ముఖ్యం ఏంటంటే మన బంగారం విషయంలోకి వచ్చేసరికి గోల్డ్ లోన్స్ ఇచ్చే ప్రతి బ్యాంకు, ప్రతి ప్రైవేట్ బ్యాంకు, ఎన్నో కంపెనీస్ గోల్డ్ లోన్ ఈజీగా ఇస్తున్నాయి. దానివల్ల కూడా కొందరికి ఏమైపోయిందంటే అవసరమైతే లోన్ తీసుకోవచ్చు, ఎమర్జెన్సీ ఉందనుకుంటే, ఆర్నమెంట్ మీద సెంటిమెంట్ ఉందనుకుంటే ఆర్నమెంట్ అలాగే ఉంచుకొని లోన్ తీసుకోవచ్చు అనేది కూడా ఒక విధమైన అవకాశం దొరికింది. ఇన్వెస్ట్మెంట్ ఎలాగో లోన్ తీసుకోవడం కూడా అవకాశం దొరికింది. తర్వాత సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఈ ఫండ్స్ లో పెట్టడం వల్ల కూడా సేఫ్టీ ప్రాబ్లం లేదు. ఈ 2-3 మన లిక్విడిటీ ఎనీ టైం మనం అమ్ముకోవచ్చు, ఎనీ టైం మన గోల్డ్ తీసుకోవచ్చు. వీటన్నిటి వల్ల కూడా ఉపయోగపడే. అదే మాదిరిగా గోల్డ్ రియల్ గా ఆర్నమెంట్ సేల్స్ ఉన్నాయంటే లేవు. ఎందుకొరకంటే గోల్డ్ ధర పెరగడం వల్ల కొనే కెపాసిటీ అంత దగ్గర ఉండకపోవచ్చు, అంత ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు. ఎన్ని లోన్స్ ఇచ్చినా కానీ ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ కూడా రీసెంట్లీ ఈ గోల్డ్ లోన్స్ పైన ఎన్నో రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. అంటే అది సెక్యూరిటీ కరెక్టా కాదా, లేకపోతే అసలు గోల్డ్ అనేది వాల్యుయేషన్స్ విషయము, తర్వాత సోర్స్ విషయము, తర్వాత దాని గురించి ఎన్నో డౌట్స్ రేజ్ చేయడం వల్ల కూడా గోల్డ్ లోన్స్ కొన్ని డిస్కరేజ్ చేయడం జరుగుతుంది బ్యాంక్ విషయంలో. షోరూమ్స్కి వచ్చేసరికి షోరూమ్స్ లో ఇంతకుముందు అన్నట్టుగా సేల్స్ కూడా తగ్గడం జరిగింది. కానీ ఆ సేల్స్ పెరిగే అవకాశం మాత్రం ఎలా ఉంటుంది అని చెప్పలేము. పండుగ సీజన్ ఉంటేనే ఉంటుంది. ఓకే ఓకే అనిల్ కుమార్ గారు, అవసరమైతే తప్ప ఎవరు కొనే పరిస్థితులు తప్ప కొనే పరిస్థితులు లేదు ఇప్పుడు. ఓకే అనిల్ కుమార్ సార్, అంటే ప్రస్తుతం ప్రజలు పెట్టుబడులకు గోల్డ్ సేఫ్ అని భావిస్తున్నారా? ఒకటండి, పెట్టుబడులకు ఎవరైతే లాంగ్ టర్మ్ గా ఉన్నారో లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఓకే. కానీ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ మాత్రం, ఎందుకంటే గోల్డ్ లో 4 రకాల బయర్స్ ఉంటారండి. ఒకరు కన్జ్యూమర్స్ ఎవరైతే ఆభరణాల రూపంలో ఉన్నారు, వాళ్ళు మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం, పెద్ద నగలు కానీ పెద్ద అమౌంట్ పెట్టి కొనడం మాత్రం అంత ఈజీ కాదు. కాకపోతే అవసరానికి మాత్రం కొనాల్సిందే. ఇప్పుడు పెళ్లి ఉందనుకోండి, దానికి తగ్గట్టు కొనాల్సిందే. వేరాజ్ ఎవరైతే స్పెక్యులేటర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది లైఫ్ టైం హై దగ్గర ఉన్నాం మనం. ఇవాళ కూడా 2% పెరిగింది గోల్డ్. సో ఇలాంటి టైంలో స్పెక్యులేషన్స్ చేసేప్పుడు మాత్రం తక్కువ అమౌంట్ మాత్రమే పెట్టాల్సిందే తప్ప పెట్టుబడి వాళ్ళు ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం మాత్రం కంపల్సరీ ఎవ్రీ ప్రైస్ పాయింట్ లో కొంచెం కొంచెం అక్యుములేట్ చేసుకుంటే ఏంటంటే గోల్డ్ మాత్రం పక్క పెరుగుతుంది. 7 to 10% హిస్టారికలీ కూడా 7% ప్లస్ సిఏజిఆర్ తో 60 ఏళ్ళు 70 ఏళ్ళ రిటర్న్ తీసుకున్నా ఉంది. సో గోల్డ్ పెరగడం అనేది నార్మలే.
కాకపోతే ఏ రేట్లో పెరగడం, ఇది ఈ 2 సంవత్సరాలు, లాస్ట్ ఇయర్ ఒక 45% పెరిగింది క్యాలెండర్ ఇయర్ లో, ఈ సంవత్సరం 58 సో ఫార్ 10 నెలల్లో 9 నెలల్లో పెరిగింది. ఇంత అన్యూజువల్ రేట్ మాత్రం ఇంతకుముందు హిస్టారికల్ కూడా పెరిగింది. కానీ పెరిగిన తర్వాత ఎప్పుడైనా పరిస్థితులు మారిపోతాయి, ఇప్పుడు చెప్పిన కారణాలు ఏవైతే మార్పు వస్తే మాత్రం ఒక 3-4 సంవత్సరాలు స్టాగ్నెంట్ గా ఆర్ ఒకే రేంజ్ లో, స్మాల్ రేంజ్ లో ప్లే అవుతుంది గోల్డ్. సో అందుకోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ ప్రైస్ కూడా ఎంటర్ అవ్వచ్చు, బట్ షార్ట్ టర్మ్ స్పెక్యులేటర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత అన్యూజువల్ స్పైక్ ఇప్పుడు ఎస్పెషల్లీ పండుగల తర్వాత, దివాళీ తర్వాత డిమాండ్ గడి తగ్గిపోయిందంటే ఆర్ ఇలాగే ఈ రేంజ్ లో ఉంటే మాత్రం నగలు కొనడానికి అందరూ కొంచెం అనుకున్నంత బాగా రాలేదు. ఈవెన్ లాస్ట్ Q1 లోనే చూసాం, మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ కంపెనీస్ వల్ల అనౌన్స్మెంట్ చూసినప్పుడు దో వాల్యూ పెరిగిన సేల్స్ పర్సెంటేజ్ మాత్రం పెరగలేదు. ఇప్పుడు Q2 రిజల్ట్స్ ఇంకో వారం 10 రోజుల్లో స్టార్ట్ అవుతాయి, 15 రోజుల్లో. మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీస్, ఇది టైటన్ కానీ ఇట్లాంటి ఎన్ని కంపెనీస్ ఉన్నాయో వాటి రిజల్ట్స్ అనలైజ్ చేసిన వాల్యూ పెరగడం వల్ల వాళ్ళ బిజినెస్ పెరిగింది, కానీ వాల్యూమ్స్ మాత్రం, అంటే సేల్స్ పర్సెంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్స్ పెంచడం మాత్రం పెరగట్లేదు. అది ఒక డేంజరస్ సైన్. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ షార్ట్ టర్మ్ కోసం. ఓకే హనుమన్లు గారు, ఇప్పుడు గోల్డ్ ధరలు భారీగా తగ్గుతాయని, 35% వరకు తగ్గుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న మాటల్లో నిజం ఎంత? ఉండొచ్చు, తగ్గొచ్చు. ఎందుకంటే నేను చూసాను 50 ఏళ్ల క్రితము 600 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉండేది. 600 రూపీస్ ఇవాళ 1,20,000 ఉంది. ఎంత పెరిగి చూడండి, 200 టైమ్స్ పెరిగింది ఆల్మోస్ట్. కాబట్టి మళ్ళీ ఇలాగే 200 టైమ్స్ నెక్స్ట్ 20 years 50 years పెరుగుతుందని చెప్పి అనుకోలేము. ఒకసారి పెరిగిన తర్వాత స్టాగ్నెంట్ వస్తుంది, తర్వాత డౌన్ ఫాల్ వస్తుంది, స్టాగ్నెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ స్పెక్యులేషన్ చేసే వాళ్ళు ఉంటే, వాళ్ళ సొంత డబ్బులతో రిస్క్ తీసుకొని సంపాదించవచ్చు, నష్టపోయిన సిద్ధంగా ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు తప్ప, మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఏదో మనం 12% ఇది ఇప్పుడు వచ్చిన సంవత్సరం, ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం వచ్చినంత లాభాలు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందని ఊహించడం మాత్రం సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉంటే ఉంటుందిలే, డబ్బులు ఉన్నప్పుడు పర్వాలేదు, ప్లాట్ ఓపెన్ ప్లాట్ ఎలాగుందో అది ఉంటే ఉంటుందిలే అని పెట్టుకున్నప్పుడు మాత్రం ఎలాంటి నష్టం ఉండదు, లాభం రాకపోతే నష్టం ఉండదు. కాబట్టి సేఫ్ ఇన్వెస్ట్మెంటే, బట్ హైలీ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఓకే అనిల్ కుమార్ గారు, ఇప్పుడు బంగారంతో పోల్చితే వెండి కూడా భారీగా పెరుగుతోంది, దీనికి కారణం ఏంటి ప్రధానంగా? దీనికైతే చెప్పినట్టు ఒకటి మాత్రం ఇండస్ట్రియల్ గా ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద న్యూ ఏజ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, వెదర్ సెమీ కండక్టర్ లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ, ఎస్పెషల్లీ ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్ నుంచి అన్ని రిన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నాం. వాటిలో కావాల్సిన ఈవీస్ కోసం కావాల్సిన కార్లు, ఇప్పుడు కార్లో కూడా ఈవీస్ షిఫ్ట్ అవుతున్నాం. వాటిలో బ్యాటరీస్ లో కానీ చాలా వాటిల్లో సిల్వర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మెటల్ వాడుతూ ఉంటారు. ఈవెన్ మొబైల్ ఫోన్స్ లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ లో కూడా సిల్వర్ చాలా వాటిలో వాడుతూ ఉంటారు. వేరే రేర్ ఎర్త్ మెటల్స్ తో పాటు సిల్వర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ మెటల్ గా దానికి యూసేజ్ నార్మల్ గా ఉండాల్సిన దానికన్నా కూడా లాస్ట్ 3-4 years నుంచి పెరుగుతూ ఉంది పర్సంటేజ్. ఎందుకంటే ఈ క్లీన్ ఎనర్జీ వైపు వరల్డ్ వైడ్, ఎస్పెషల్ ఇండియాలోనే తీసుకుంటే మోడీ గారు ఆల్రెడీ మన 50% ఆఫ్ మన ఎనర్జీ నీడ్స్ క్లీన్ ఎనర్జీ నుంచి, రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి రావాలన్నప్పుడు అందులోని మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ లో కూడా సిల్వర్ ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో అందుకే కన్జంప్షన్ మన ఒక ఇండియాలోనే కాదు, ఈవెన్ చైనా నుంచి కానీ మేజర్ అదర్ ఎకానమీలో కూడా సిల్వర్ కి చాలా ఫిజికల్ డిమాండ్ ఉంది. సో అందుకోసం అటు ఆ డిమాండ్, ఇంకొకటి ఏమైందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు సెంట్రల్ బ్యాంక్స్ ఓన్లీ బంగారాన్ని మాత్రమే ఇంతకుముందు రిజర్వ్ గా వాడారు. ఇప్పుడు కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా సిల్వర్ ని కూడా ఒక హెడ్జ్ గా వాడడం మొదలు పెట్టారు. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా, నేను ఒక 5 years బ్యాక్ సిల్వర్ ఈటీఎఫ్స్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు కొత్తగా ఈటీఎఫ్స్ సిల్వర్ లో కూడా చాలా వచ్చాయి, మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. అండ్ చాలా మల్టీ యాసెట్ ఫండ్సే కాదు, ఇండియాలోనే కాదు, అక్రాస్ ద వరల్డ్ చాలా ఫండ్స్ లో ఈవెన్ సిల్వర్ ని కూడా ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూగా చూస్తా ఉన్నారు. దాని వల్ల ఏమైందంటే ఆల్రెడీ ఉన్న డిమాండ్ కి, అండ్ ఇంకొకటి దీనిలో మనం ఇంకొక మిస్ చేయింది ఏంటంటే బంగారం ప్రైస్ పెరగడం వల్ల సిల్వర్ యాజ్ అ ఆర్నమెంట్ గా చాలా మంది వాడడం మొదలు పెట్టారు. సో సిల్వర్ ఆర్టికల్స్ అక్కడి నుంచి కూడా డిమాండ్ వస్తూ ఉంది. సో ఇన్ని రకాల డిమాండ్స్ రావడము అండ్ సఫిషియెంట్ గా మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ అనేది పెరగకపోవడము, సో ఈ సిల్వర్ లో అనేది ర్యాలీ జరుగుతూ ఉంది. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్, జాగ్రత్త ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఓకే, కానీ స్పెక్యులేషన్ మాత్రం సిల్వర్ లో చాలా డేంజరస్. సిల్వర్ ఇస్ మన హిస్టరీ చూసుకుంటే 60 ఏళ్ళ 70 ఏళ్ళ ప్రైస్ హిస్టరీ తీసుకుంటే బంగారం కన్నా వొలటిలిటీ అంటే అప్స్ అండ్ డౌన్స్
ఎక్కువగా సిల్వర్ లో ఉన్నాయి. సో మీరు ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి వేరే యాసెట్స్ అమ్మేసి సిల్వర్ పెట్టి కొనే వాళ్ళు ఇప్పుడు చూసాను, కొద్దిమంది 30 కిలోల బ్లాక్ దొరుకుతుంది అది కొంటా ఉన్నారు. బట్ ఇట్స్ అ హ్యూజ్ రిస్క్. ఎందుకంటే వొలటిలిటీ సిల్వర్ లో చాలా ఎక్కువగా ఉంది. మీరు ఓన్లీ ఎంత చేసినా బంగారము సిల్వర్ ని మీ పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15% మాత్రమే ఉంచండి. జస్ట్ బికాస్ రీసెంట్ గా మంచిగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి, అంటే దెర్ ఇస్ ఎ ఓకే. వన్ ఫ్యాలసీ అంటాము ఇన్వెస్ట్మెంట్ లో అందరు ఓకే. చేసే తప్పు ఏంటంటే, ఓకే, ఇప్పుడు అనిల్ కుమార్ సార్ చెప్పినట్లుగా అంటే వెండికి ఎందుకు ఇంత ప్రాధాన్యత వస్తుంది సార్ అంటే హనుమంత్ గారు చెప్పండి. వెండికి ఇంతకుముందు చెప్పినట్టుగా వేరే ఆల్టర్నేట్ ప్రెషియస్ యూసేజ్ ఐటమ్ లో వచ్చింది అది. అంటే మీరు బ్యాటరీస్ లో కానీ, లేకపోతే స్పేస్ టెక్నాలజీలో కానీ, లేకపోతే సెమీ కండక్టర్ విషయంలో కూడా ఆల్టర్నేటివ్ అంటే అంతకంటే ప్లాటినం యూజ్ చేసే దగ్గర ఈ సిల్వర్ కూడా వాడే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ సిల్వర్ కు డిమాండ్ తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంది. డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది సిల్వర్ కు. ఓకే హనుమంత్ గారు, అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ బంగారంతో ఇన్వెస్ట్మెంట్ పాటుగా అయితే ఈ సిల్వర్ మధ్య బాగా ఓకే బంగారంతో పాటుగా ఈ మధ్య వెండి ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి కదా, అంటే ప్రాధాన్యత తగ్గట్లేదు కదా, ప్రాధాన్యత పెరుగుతుంది కదా. వెండి పెరగడానికి కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ యూసేజ్ వచ్చింది, దానికి వాల్యూ పెరుగుతుంది కాబట్టి దానికి ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. బంగారానికి మాత్రం అలాంటిది లేదు. ఓన్లీ స్పెక్యులేషన్ ద్వారానే బంగారం రేటు పెరుగుతుంది. కానీ సిల్వర్కి వచ్చేసరికల్లా దానికి యూసేజ్ పెరగడం వల్ల, దాని విలువ పెరగడం వల్ల ధర పెరిగే అవకాశం ఉంది. ఇంకా పెరిగే అవకాశం కూడా సిల్వర్కి ఉంది, అంతగా బంగారానికి లేదు నా ఉద్దేశంలో. కాబట్టి సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్, బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సిల్వర్ మీద చేయడం బెటర్. భవిష్యత్తులో మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, కానీ ఈ స్పెక్యులేషన్ మాత్రం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా మాత్రం రిస్కే ఉంటుంది. ఇంకోటి మన సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మన టోటల్ కెపాసిటీలో ఒక 25% మాత్రమే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టాలి. మిగతా అది కూడా మిగతా టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ కానీ, లేకపోతే ఇది ఇమ్మోబిల్ అసెట్స్ కానీ మిగతా వాటిలో పెట్టుకోండి. కానీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం రిస్క్ తీసుకొని ఒకే గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టకపోవడం మంచిది. ఓకే అనిల్ కుమార్ సార్, ఇప్పుడు బంగారం ధరలు ఎంత పెరిగినా భారతీయులు కొనడం అయితే తగ్గించడం లేదు. ఎందుకని భారతీయులకు బంగారంపై అంత మక్కువ ఎందుకు? సో హిస్టారికల్లీ ఏంటంటే మనము సేవింగ్ చేసేప్పుడు, ఇప్పుడు కాదు వందల సంవత్సరాల నుంచి కూడా బంగారం ఆభరణాలు, బంగారం అనేది ఒక మెయిన్ ఇన్వెస్ట్మెంటే అనుకోండి, అది అవసరమే అనుకోండి. ఆ, ఒక ఫ్యామిలీకి ఎంత బంగారం ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే వంశపారంపర్యంగా కూడా ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చే వెల్తుల్లో రియల్ ఎస్టేట్ తో పాటు నెక్స్ట్ బిగ్గెస్ట్ వెల్త్ ఏంటంటే బంగారం. సో ఇది ఆడవాళ్ళకి ఇండియన్ ఏ కల్చర్లో అయినా సరే, ఏ స్టేట్ లో అయినా సరే మీరు చూసుకున్న బంగారం అనేది చాలా ఎసెన్షియల్. మనం ప్రతి పెళ్లిలో కూడా ఫస్ట్ థింగ్ అడిగేది ఎంత బంగారం పెడుతున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. పెళ్లి ఫిక్స్ అయింది అంటే సో అంత ఇంపార్టెంట్ మనకి బంగారం. సో ప్రతి ఈవెన్ చిన్న ఫంక్షన్ లో కానివ్వండి, చిన్న సెలబ్రేషన్ లో కానివ్వండి, బంగారం లేకుండా ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు. అండ్ వాళ్ళకి అవసరం ఉంది. దాని మీదనే మన ఫ్యామిలీ వెల్త్ కానీ, మన ఫ్యామిలీని జడ్జ్ చేయడం కూడా నువ్వు వేసుకునే నగలను బట్టి కూడా చేసే పరిస్థితులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఈ పరిస్థితులు అయితే మారవు. అండ్ మనం అందుకే చూసుకుంటే నియర్లీ $4 నుంచి $5 ట్రిలియన్ వర్త్ బంగారము ఓన్లీ ఆడవాళ్ళ దగ్గర, అంటే నగల రూపంలో ఇండియాలో ఉంది, విచ్ ఇస్ హ్యూజ్. అంటే దగ్గర దగ్గర ఇంత పెద్ద మన స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ 5 ట్రిలియన్ ఉంది, దగ్గర దగ్గర ఇది కూడా అంతే ఉందన్నమాట. అంత బంగారం అనేది ఓకే. నగల రూపంలో ఉంది. ఓకే సార్, ఇది అంటే ఇప్పుడు అన్ప్రొడక్టివ్ అని అంటారు, బట్ ఇన్ ద ఎండ్ ఏంటంటే వారం రోజుల్లో వచ్చే ధనత్రయోదశి వేళ బంగారాన్ని ఎక్కువ మంది కొంటారు. అయితే ఈ ఏడాది కొనే ఛాన్స్ ఉందా? నా ఉద్దేశం అంత కొనకపోవచ్చు. అంటే ఇంతకుముందు 10 గ్రాములు కొనేవాళ్ళు 5 గ్రాములు కొనొచ్చు, ఇంతకుముందు 20 గ్రాములు కొనేవాళ్ళు 5 గ్రాములు కొనుక్కో 10 గ్రాములు కొనుక్కోవచ్చు, సగం కొనొచ్చు. ఎందుకంటే ధర చాలా పెరిగింది కాబట్టి అంతా కొత్తని మాత్రం అనుకోవట్లేదు. ధనతేరది వచ్చినా కానీ ఆ కెపాసిటీ, పర్చేసింగ్ కెపాసిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బ్యాంక్స్ కూడా విరివిగా లోన్ ఇస్తున్నాయి గోల్డ్ కొనడానికి కూడా. అది కూడా ఒక విధమైన కారణం. అంటే గోల్డ్ డిమాండ్ కానీ సిల్వర్ డిమాండ్ కానీ పెరగడానికి. ఓకే. ఈవెన్ గోల్డ్ కొని తర్వాత వాళ్ళు అదే అక్కడ పెట్టి లోన్ తీసుకోవడం చేయడం వల్ల కొని పెట్టుకోండి, చాలా మంది లోన్ తీసుకొని కొనడము, మళ్ళీ పెట్టేసి లోన్ తీసుకొని దాన్ని రీపేమెంట్ చేయడం, ఇలా చేస్తున్నారు చాలా మంది కూడా. ఇన్వెస్ట్మెంట్ ఈజీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా. అయితే స్టాక్ ఎట్లా ఉందో ఇది కూడా అట్లాగా తయారైపోయింది కాబట్టి కొనడం తగ్గుతుంది అనుకోవట్లేదు. తక్కువ కొనవచ్చు, కానీ ఎక్కువగా కొనకపోతే ఓకే సార్. తక్కువ కొనే అవకాశం ఉంది. కానీ బంగారం విషయాల్లో మాత్రం రిస్క్